దేవుని మాట యొక్క రుచిని నువ్వు తెలుసుకోవాలి. ఈ కూటాలు అందుకనే, ఉపాసాలు అందుకనే మాట యొక్క రుచిని నువ్వు తెలుసుకోవడానికి. ఆయన మాట కార్యాలు చేసి పెడతాయి. రుచి కలదు. ఏలీ గారు విన్నారు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు ఏలీ గారు అంటారు, మీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని చెప్పాలంట. మనము దేవుని మాట వినాలి. 3 రోజులు కూడా దేవుని మాట మీరు వినగలిగితే ఇంకా 30 రోజులు, ఇంకా 60 రోజులు, 6 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మాట వినగలిగితే ఆ ప్రార్థనా సహవాసంలో నువ్వు జీవించడం ద్వారా విద్యార్థులకు మేలు, వ్యవసాయదారులకు మేలు, కుటుంబస్తులకు మేలు, బలహీనంగా ఉన్న వారికి మేలు, చిరాకులో ఇసుగ్గా ఉన్న వారికి దేవుడు మేలు చేసి పెడతాడు. మంచి మనసు దేవుడు ఇస్తాడు. మాట వినేటువంటి మాధుర్యం ఉండాలి.